ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని వెనుకబడిన తరగతుల సంక్షేమ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు హెల్త్ అవేర్ సంస్థ అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం కాకినాడలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉచిత మధుమేహ మరియు రక్తపోటు పరీక్షలు నిర్వహించడం జరిగింది. సందర్భంగా డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రపంచ ఆరోగ్య సంస్థ 1950 నుంచి ప్రతి సంవత్సరం ఈ ఆరోగ్య దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని, ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, వ్యాయామము తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాలని, అలాగే ఎక్కువగా స్థూలకాయం వచ్చే అవకాశాలు మన భారతీయుల్లో ఎక్కువగా ఉంటుంది. వచ్చే 20 ఏళ్లలో భారతీయుల్లో సుమారు 40 కోట్ల మంది స్థూలకాయం బారిన పడే అవకాశం ఉంది. కారణం మనం తినే జంక్ ఫుడ్స్ అయితేనే, వ్యాయామ రహితంగా మనం ఉండటం అయితేనే, ఇలా అనేక రకాల అజాగ్రత్త వల్ల అనారోగ్యానికి గురవుతాము. అందుచేత ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలని, తద్వారా రక్తపోటు అలాగే గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో కోశాధికారి పద్మావతి, భవాని, దుర్గ, నాగమణి, అనంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ శ్రీ పద్మారాం క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు తోరంగిలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా మనం ఆహారపు నియమాలు సరిగా పాటించకపోవడం వల్ల ఎక్కువ ఇబ్బందులు మనం కొని తెచ్చుకుంటున్నాము. అయితే ప్రతి ఒక్కరూ కూడా వ్యాయామం అనేది తప్పనిసరి. అలాగే వచ్చి 20 సంవత్సరాల్లో మన ఇండియాలో సుమారు 40 కోట్లు స్థూలకాయలుగా తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే మన తినే ఆహారపు అలవాట్లు అవ్వచ్చు, ఆహారపు కల్తీ అవ్వచ్చు. అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాము పెరుగు కల్తీ, పాలు కల్తీ, ఇలా అన్ని రకాల కల్తీతో మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాము. అలాగే మానసిక ప్రశాంతత కూడా చాలా అవసరం. ప్రతి ఒక్కరు కూడా రొటీన్ లైఫ్ అంతా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఆఫీసులో ఉద్యోగస్తులు ఉంటే ఆఫీసర్ టెన్షను, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళే టెన్షను, తల్లిదండ్రులు పిల్లల్ని పంపించే టెన్షను, ఇలా ఒక రకమైన ఒత్తిడి కాదు, ప్రతి ఒక్కరు ఒత్తిడికి గురవుతున్నారు. సో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా ఉంటే మనం ఆరోగ్యంగా జీవించగలము. అలాగే గుండె జబ్బులు, అలాగే షుగర్ వ్యాధులు, ఇటువంటి వ్యాధులు రాకుండా మనందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు వెంకయ్య గోవిందరాజు, గవర్నర్, డిస్ట్రిక్ట్ గవర్నర్ 106 నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు పద్మారాం ఎల్ఎంఎఫ్ క్లబ్ ఆరోగ్య హెల్త్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి మేమందరం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మంచి భావంతో మేము ర్యాలీ చేయడం జరిగింది. ఫోటో తీసి వీడియోగా ఫోటో తీసి అందరూ కావాలొస్తారా? నేను చెప్పి అందరూ వస్తున్నారు. నేను ఇల్లు ఖచ్చితంగా ఉండాలి.